దేవాతి దేవునికి క్రీస్తునామంలో నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తునామంలో నా శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మరి వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా క్రీస్తునామంలో నా వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాను. మరి ఎంతో దూరం నుండి దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా వందనాలు శుభములు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మరి వేమగిరి సంఘ సభ్యులు, అలాగే నామవరం నుంచి కూడా చాలామంది దేవుని మాటలు వినడానికి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తునామంలో నా శుభములు వందనములు తెలియపరుచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణము అని గొప్ప మహాసభలకు తండ్రి ఇచ్చేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే తండ్రి, ఇదిగో నాయన మొదటి వర్తమానంగా కొద్ది నిమిషములు నేను మాట్లాడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణం చాలా అద్భుతమైన మరి వాక్య సందేశాన్ని నిన్నటి దినాన్న మనందరం కూడా విన్నాము. ఎంతోమంది ఆనందపడ్డారు. చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేసి చాలా అద్భుతంగా మహాసభలు జరుగుతున్నాయని చాలామంది ఆనందపడ్డారు. మొదటి దినాన్ని ఇంత గొప్పగా ఘనంగా జరగటాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు కూడా. ఇదంతా కూడా దేవుని కృపను బట్టే. మరి ప్రతికూలమైన వాతావరణము అని భయపెట్టినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన వాతావరణాన్ని మనందరికీ అనుగ్రహించి ఈరోజు ఈ విధంగా రెండవ రోజు మహాసభకు మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టి దేవుని మాటలు అందించడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు భూమి మీద తన పిల్లల కొరకు ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నారో మనం ఆలోచించాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కొరకు బ్రతకాలి అని, ఆయన కొరకు జీవించాలి అని ఎంతో గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో 850 కోట్ల మంది వరకు జనాభా ఉన్నప్పటికీ కూడా అందులో క్రైస్తవులుగా 400 కోట్ల మంది ఉన్నా మరి దేవుని సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది ఆయన పరలోకం నుండి, ఆకాశం నుండి చూస్తూ నరులను పరిశీలిస్తున్నారట. అయినప్పటికీ కూడా మరి ఆయన పిల్లలైన వారు, ఈరోజు క్రైస్తవులైన మనందరము కూడా దేవుని మాటలు వింటున్నాము. అలాగే ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి అన్న ఆలోచన చేసినప్పటికీ కూడా ఎక్కువగా లోకంతో మనం సహవాసం కలిగి ఉండటం వలన దేవుణ్ణి బాధ పెట్టేవారముగానే ఉంటున్నాము. ఒక ఉదాహరణకి ఒక మాటను మనం ఆలోచించినట్లయితే, తల్లిదండ్రులు పిల్లలకి పాఠ్య పుస్తకాలని కొనిస్తూ ఉంటారు. ఎందుకని? వారు గొప్పగా చదవాలని, మంచిగా ఎగ్జామ్స్ రాయాలని, పరీక్షలు రాయాలని, బాగా చదవాలని, మంచి ఉత్తీర్ణత మార్కులు రావాలి అని, గొప్ప ఉద్యోగాన్ని చెయ్యాలి అని, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి అని మరి ఒక తల్లి తండ్రి తన బిడ్డల కోసం కోరుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో స్థిరపడడానికి ఈ జీవిత కాలంలో తన బిడ్డలు గొప్పగా ఘనంగా బ్రతకాలి అని తల్లిదండ్రులుగా ఎలాగైతే కోరుకుంటూ ఉంటారో, అలాగే పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు కూడా భూమి మీద ఉన్న తన పిల్లలందరూ కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు తెలుసుకునేవారుగా ఉండాలి అని, భక్తి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి అని, మరి ఆయన చెంతకు మనం చేరిపోవాలి అని దేవుడు మన గురించి ఉద్దేశిస్తూ ఉన్నారు. ఎంత ప్రేమ కలిగిన వారంటే ఆయన మనం ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు చేస్తున్నప్పటికీ కూడా
మరి ఆయన మన పట్ల ఎంత కనికరము కలిగి ఉన్నారో మనం ఆలోచించాలి. అయితే మరి దేవుడు ఈరోజు ఎంత గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తుంటే ఆయన మాటల పట్ల మనకి ప్రేమ ఉందో లేదో ఒకసారి ఆలోచించాలండి. వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో ఒక పని అయిపోయింది అన్నట్టుగా మనం వెళ్ళిపోతున్నాం తప్ప, ఈరోజు ఆరాధన జరిగింది కదా, ఈ గంట కూడా ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోదాము అన్నట్టుగా, మా పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప, మరి ఆయన సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలుగా మేము ఉండాలి, ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికేవారుగా మేము ఉండాలి అని మరి మంచి ఉద్దేశాలు కలిగిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలండి. ప్రపంచ క్రైస్తవుల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా అయితే మనం పిలువబడుతున్నాం, కానీ ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పిల్లలుగా మనం ఉంటున్నామో లేదో అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. దేవుడు ఎలా ఉండాలి, భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, సమాజానికి ఏ విధంగా మన బ్రతుకును చూపించాలి అని ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నారో, మరి ఆయన మాట వినని ప్రజల కొరకు ఎంత బాధపడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిస్తే, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నారు. మనందరము కూడా దేవుని పిల్లలము అని చాలా గర్వంగా చెప్పుకుంటాం కదండి. క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న మనందరము కూడా ఆయన పిల్లలమే, మేము క్రైస్తవులు అని చాలా గొప్పగా ఘనంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మరి మనందరము ఆయన పిల్లలమైతే ఆయన బాధను మనతో కదా పంచుకోవాలి. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రకృతితో మాట్లాడవలసిన అవసరత దేవునికి ఏంటి చెప్పండి? ప్రకృతితో దేవుడు మాట్లాడుతున్నారు అంటే, దేవదూతలతో, పనివారితో ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయన పిల్లలు ఆయన మాట వినటం లేదండి. కుటుంబాలలో చాలామంది యజమానులు కుటుంబ సభ్యుల ద్వారా బాధకు గురవుతున్నప్పుడు పనివారితో వారి బాధను పంచుకుంటూ ఉంటారు. పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ మరి వారి మాట లెక్క చేయనప్పుడు, వారిని హేళన చేస్తున్నప్పుడు పనివారితోనూ, బంధువులతోనూ, చుట్టుపక్కల వారితోనూ వారి బాధను పంచుకుంటూ ఉంటారు. దేవుడు కూడా ఆయన పిల్లలు ఎంతో గొప్పగా ప్రేమించి నా పిల్లలు నా కొరకు బ్రతకాలి అని ఈ భూమి మీద తన పిల్లలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తే ఆయన మీద తిరుగుబాటు చేసేవారముగా, ఆయన మాట లెక్క చేయని వారముగా మన పనులు, మన ప్రవర్తన, మన పద్ధతి మార్చుకోవటానికి ఇష్టపడటం లేదండి. అందుకే దేవుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇంకా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, గొప్పవారుగా నా పిల్లలు ఉండాలి భూమి మీద అని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేశారంట? నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్న మాట అండి. ఎంత ప్రేమించారో ఇశ్రాయేలీల్ని, ఎంత గొప్పగా కాపాడారో, వారు ప్రమాదాలలో ఉన్నప్పుడు ఎంత మరి దేవుడు వారిని కాస్తూ వచ్చారో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి మనం ఆలోచించాలండి. మరొక మాటని కూడా, అసలు ఎలా ఉండాలి మనం ఆయన కోరుకున్నారో ఒకసారి ఆలోచిద్దామండి. భూమి మీద ఉన్న ప్రతి ప్రజ కూడా ఒక సూచనగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. సూచన అంటే మార్గదర్శకంగా ఉండాలి అని కోరుకున్నారు. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక మార్గదర్శకంగా, ఒక సూచనగా ఉండాలి. అంటే మన బ్రతుకుని అనేక మందికి ఒక మార్గదర్శంగా చూపించాలి అని దేవుడు కోరుకున్నారు.
మరి చూపిస్తున్నామా అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎలా ఉంటున్నామండి? అసలు ఎలా ఉంటున్నాం? మన పనులు, మన జీవితం, మన ఏర్పాట్లు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, వీటితోనే మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం తప్ప అసలు దేవుని కొరకు ఆలోచించేది ఎవరు చెప్పండి? ఆదివారం 1 గంట కూడా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాము అంటే మరి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పిల్లలు కరువైపోయినట్లుగానే మనకి కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ప్రతి ప్రజలను చూస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు, ఎలాంటి సన్నివేశాలు భూప్రపంచం మీద జరుగుతున్నాయో మనకు తెలిసినప్పటికీ కూడా ఒక భయము, భక్తి లేకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. కానీ నా పిల్లలు ఒక సూచనగా అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలని దేవుడు కోరుకున్నప్పటికీ కూడా ఆయన ఆశలు నెరవేర్చే పిల్లలు ఎక్కడున్నారో మనం ఆలోచించాలి. ఒక మాటను మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఒక మాటను చూడండి, యోనా గ్రంథము, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 30వ వచనము. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును అంటున్నారండి. యోనా గారు ఎలా ఉన్నారట? నినివే పట్టణస్థులకు ఒక సూచనగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. యోనా గారి గురించి మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే యోనా గారుని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారండి? నినివే పట్టణానికి నువ్వు వెళ్ళాలి యోనా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు. నా దృష్టికి బహు ఘోరంగా వారు కనిపిస్తున్నారు. వారిని నేను నాశనం చేయకముందే నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యాలి అని యోనా గారు ఎవరికి చెప్పారు? దేవుడు ఎవరికి చెప్పారండి? యోనా గారితో మాట్లాడుతున్నారు. అయితే యోనా గారు మరి నినివే పట్టణానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి? తర్షీషునకు వెళ్ళే ఓడనెక్కేశారండి ఆయన. తర్షీషునకు దేవుడు ఒక మాట చెప్పారు అంటే ఆ మాట ఖచ్చితంగా విని తీరాలండి. కానీ దేవుని మాటనే పక్కన పెట్టి యోనా గారు మరి నినివే పట్టణానికి వెళ్ళాల్సిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తర్షీషు అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఒక ఓడను ఎక్కినప్పుడు సముద్రంలో ఒక గొప్ప తుఫాను రేగిందండి. అప్పుడు యోనా గారు ఏం చేశారు? చక్కగా ఆదమరిచి నిద్రపోతున్నారట. చీట్లు వేయగానే యోనా గారి వలనే మరి ఆయన చీటి రాగానే అది చూసి మాట్లాడుతున్నారు యోనా. ఇది నా వలనే కలిగింది. ఈ సముద్రంలో తుఫాను అనేది నా వలనే వచ్చింది కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేయమంటున్నారు? సముద్రములో పడేయమంటున్నారు. ఎందుకని? నేను దేవుని మాట వినలేదు, దేవునికి ద్రోహం చేశాను. ఆయన చెప్పిన మాట వినకపోవటం వలన, ఆయన మాటను మేరటం వలన మరి నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తర్షీషునకు వెళ్ళే ఓడ ఎక్కాను కాబట్టి ఇదిగో ఈ విపత్తు అనేది నా వలన కలిగింది, నన్ను సముద్రంలో పడేయండి అని చెప్పారండి యోనా గారు. పడేయగానే అప్పుడు మరలా దేవుడు ఏం చేశారండి? ఎంత ప్రేమో తెలుసా అండి? నిజంగా ఆయనని ప్రేమిస్తే ఆయన మనల్ని కనికరిస్తారు. యోనా గారు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నారో, దేవుడు చెప్పిన మాట వినలేదు అని అర్థం చేసుకున్నారో, ఇది నా వలన కలిగింది అని ఒప్పుకున్నారో, మరి అందులో పడవేయగానే ఎవరొచ్చారండి? మహామత్స్యము వచ్చి ఆయన మృంగివేసిందండి. ఎలా ఉంటుందండి? ఒక తిమింగనం కడుపులో యోనా గారు 3 దినాలు ఉన్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నారు దేవుడు. 3 దినాలు ఒక చేప కడుపులో యోనా గారు ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుందండి? చాలా భయంకరమైన దుర్వాసన. ఒక చేపని మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని కట్ చేస్తుంటే ఆ వాసనను మనం భరించలేము. అలాంటిది 3 దినాలు యోనా గారు ఎక్కడున్నారు? చేప కడుపులో ఉన్నారండి. చేప కడుపులో ఉండి అక్కడికి వెళ్ళిన తరువాత యోనా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు.
ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మరలా చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, ఈ ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చలమా ఏమంటున్నారు ఇక్కడ? మత్స్యము కడుపులో ఉండి యోనా గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నారంట. చాలా విచిత్రంగా, చాలా వింతగా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. చాప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేయటం ఏంటండి? ఏదైనా ఒక ఉపద్రవం మన మీదకి రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేసే వారముగా ఉంటాం మనం. నాకు ఇలాంటి విపత్తు వచ్చింది, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను లెక్క చేయటం లేదు, నన్ను కాపాడటం లేదు, నాకు ఇంత మహాశ్రమను తెచ్చిపెట్టారు అని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాము. కానీ ఒక ఉపద్రవం వచ్చినప్పుడు యోనా గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? చాప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప ప్రార్థన మరి యోనా గారు చేస్తున్నారు మనం ఆలోచించాలి. 9వ వచనాన్ని కూడా చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 10వ వచనం అండి, 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను అంటున్నారండి. యోనాకి మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. 3 దినముల తర్వాత యోనాని కక్కివేశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటేనండి, నినివే పట్టణస్థుల దగ్గరికి మరలా 2వసారి దేవుడు చెప్పినప్పుడు నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళారు. తను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి నినివే పట్టణస్థుల దగ్గరకు వెళ్ళి వారికి మరి దేవుని హెచ్చరిక మాటలు తెలియచెప్పటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక మాట అడగమంటారండి, మరి యోనా గారు అన్య జనాంగమైన నినివే పట్టణస్థులకు మరి ఒక ఉపద్రవం మీ మీదకి రాబోతుంది, దేవుడిది ఈ ప్రాంతాన్ని 40 రోజుల్లో నాశనం చేసేస్తానన్నారు అని చెప్పగానే వినేస్తారండి వాళ్ళు? వింటారా అండి? ఈరోజు కొన్ని కోట్ల మాటలు వింటున్నామండి మనం, దేవుని మాటలు. క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి దినము ఆయన మాటలు వింటున్న మనకి మార్పు రావటం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? యోనా గారి ప్రకటన విని మారిపోయారట. మారిపోతారండి అలాగా? మరి యోనా కంటే గొప్పవారైన యేసుక్రీస్తు వారి మాటలు విని మనకెందుకు మార్పు రావటం లేదు? యోనా కంటే తక్కువ వారండి యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారి కంటే యోనా గారు గొప్పవారా? ఆయన మాటలకి ఒక అన్యజనాంగమైన ప్రజలు మారిపోయినప్పుడు ఈరోజు మరి క్రీస్తు మాటలకి మనం ఎందుకు మారలేకపోతున్నాం? అసలు ఏం చెప్పారండి యోనా గారు? యోనా గారు ఏం చెప్పి ఉంటారు? ఒక ఉపద్రవం మీ మీదకి రాబోతుందని చెప్పగానే మారిపోలేదండి వాళ్ళు. ఆయనకి ఏదైతే జరిగిందో దానిని నినివే పట్టణస్థులకు చెబుతున్నారు. ఇదిగో నన్ను చూడండి, నన్ను చూడండి, నేను ఎలా దుర్మార్గంగా ప్రవర్తించానో తెలుసా దేవుని పట్ల? నేను ఎంత దౌర్భాగ్యుడిగా ప్రవర్తించానో తెలుసా దేవుని పట్ల? ఇదిగో నినివే పట్టణస్థులు నాశనం అయిపోతున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించాలి, వారిని నువ్వు కాపాడాలని దేవుడు నాకు చెప్పినప్పుడు ఆయన మాట నేను వినలేదు. ఆయన మాట వినకపోవటం వలన ఎలాంటి విపత్తు దేవుడు నాకు రప్పించారో తెలుసా? ఇదిగో వాడలో ఉన్నప్పుడు గొప్ప తుఫాను చేత మరి అలల చేత వాడ మునిగిపోతూ ఉన్నప్పుడు నన్ను సముద్రంలో పడవేసినట్లుగా ఆయన చెబుతున్నారు. ఒక మహామత్స్యము కడుపులో నుండి వచ్చాను నేను. 3 దినాల తర్వాత ఆ మత్స్యము కడుపులో నుండి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది? అసలు దేవుడు నన్ను కనికరించారు. నేను తప్పుని ఒప్పుకోగానే దేవుడు నన్ను కనికరించారు కాబట్టి ఇదిగో ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అని తన పరిస్థితిని నినివే పట్టణస్థులకు చూపిస్తున్నారు. పాపం చేసిన వాడను, దుర్మార్గంగా నేను ప్రవర్తించాను కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఇదిగో ఒకవేళ కానీ మీరు మారకపోతే దేవుని ఉపద్రవానికి మీరు గురి కాబోతున్నారు. ఆయన మాట వినని నాకు చుక్కలు చూపించేశారు. చుక్కలు చూపించారా అండి?
చేప కడుపులో ఉండడం అంటే మాటలు అనుకుంటున్నారా? సముద్రంలో పడవేయటం అంటే మాటలు అనుకుంటున్నారా? చావుకు వెళ్ళిపోయారు, ఆయన చావుకు వెళ్ళిపోయారు. అలా చచ్చిపోయే పరిస్థితి నుండి దేవుడు మరలా లేవనెత్తారండి. ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచించాలి. ఈరోజు మనము కూడా పాపములో కొట్టుకుపోతూ ఉన్నాం. అయినా సరే దేవుడు ఆయన కనికరాన్ని మన మీద చూపిస్తూ మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా మనకి మార్పు అనేది రావటం లేదండి. యోనా గారు నినివే పట్టణస్థులకు ఒక సూచనగా మనకి కనిపిస్తూ ఉన్నారు. నేను ఎలా ఉన్నానో, ఆయన మాట విననందుకు నా పరిస్థితి ఎలా అయిపోయిందో దానిని ఎవరికి చూపిస్తున్నారు? నినివే పట్టణస్థులకు చూపిస్తూ వారికి మరి బుద్ధి వచ్చేటట్టుగా చేశారు. ఎంత గొప్పగా మారిపోయారండి యోనా గారి మాట విని, ఎంత గొప్పగా మారారు. మరి ఆయన కంటే గొప్పవారు కదా యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు వింటున్నాం కదా మనం ప్రతిదినాన. ఆయన మాటలు వింటున్నా మనకి మార్పు రావటం లేదు అంటే మన హృదయాలు బండల రాయిలా అయిపోయినాయా ఇటని చెప్పండి. ఒక అన్యజనాంగమే మరి యోనా గారి మాట విని మారిపోతున్నప్పుడు దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా, ఆయన మాటలు వింటున్న వారుగా, ఆయన్ని అంగీకరించిన వారుగా మనకి ఆయన మాటలు చెబుతున్నా కానీ ఎందుకు మారటం లేదు? నినివే పట్టణస్థుల కంటే ఘోరమైన స్థితిలో ఉన్నామండి మనం. నినివే పట్టణస్థుల కంటే ఘోరంగా ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలీలు మారనందుకు దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నారు. ఈరోజు క్రైస్తవ జనాంగమైన మనము మారకపోతే ఆయన ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? మరలా చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము ముగించేసుకుందామండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. నినివే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారి యోనా ప్రకటన వీరి మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే పట్టణస్థులు యోనా గారి ప్రకటన విని ఆయన జీవితాన్ని ఒక సూచనగా చూపించడాన్ని బట్టి అన్య జనాంగమైన నినివే పట్టణస్థులు మారిపోయినప్పుడు ఇదిగో యోనా కంటే గొప్పవారైన యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నారు. ఆయన వాక్య రూపిగా మన దగ్గర ఉన్నారు. కానీ వాక్యము మనకి సూచనగా ఉంది. మనము ఎవరికి సూచనగా ఉండాలి? సమాజానికి సూచనగా ఉండాల్సిన మనము ఎలా బ్రతుకుతున్నామండి? మన కుటుంబంలో ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారు ఒక సూచనగా ఉన్నారు మనందరికీ కూడా. ఎంత గొప్ప బ్రతుకండి నిజంగా క్రీస్తు వారిది. ఎంత గొప్ప జీవితం ఆయన బ్రతికిన విధానం మనం ఆలోచించాలండి. యోనా గారి ప్రకటన విని మారిపోయిన నినివే పట్టణస్థులు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే గనక ఆయన ఈ లోకం కొరకు బ్రతకలేదండి. రాబోయే లోకమైన పరలోకం కొరకు యేసుక్రీస్తు వారు బ్రతికినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప బ్రతుకండి, ఎంత గొప్ప జీవితమైనది, ఎంత మందికి మార్గదర్శకంగా ఆయన ఎంత గొప్ప సూచక క్రియలను చేస్తూ ఎంత గొప్పగా బ్రతికారండి క్రీస్తు వారు. అలాంటి బ్రతుకుని చూసి కూడా మనం మారకపోతే మనదేం బ్రతుకు చెప్పండి? అసలు ఏం బ్రతుకండి? ఖచ్చితంగా ఒక్కొక్క మాట వింటున్నప్పుడు మన హృదయానికి తాకాలి. ఇన్ని మాటలు వింటున్నాం కదా, ఏదో ఒక మాట మనకి తగలకపోతుందా అండి? ఏదో ఒక మాట మనకు తగలకపోతుందా? ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? ఎలా ఉంటున్నాయి? మొక్కుబడిగా ప్రార్థనలు చేసేవారుగా ఉంటున్నారు, మొక్కుబడిగా సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటున్నారు, మొక్కుబడిగా పాటలు పాడేవారుగా, మొక్కుబడిగా వాక్యాన్ని చదివేవారుగా, వాక్యాన్ని చెప్పేవారుగా చాలామంది ఉన్నారు. ఎన్ని విపత్తులు మన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ భయభక్తులు లేకుండా మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని రాకడా వస్తే మన పరిస్థితి ఏంటో చెప్పండి. గొప్పవారైన యేసుక్రీస్తు వారి మాటలకే మనం మారటం లేదు అంటే నినివే పట్టణస్థుల కంటే దుర్మార్గంగా మనం కనిపిస్తున్నామేమో. నినివే పట్టణస్థులకు యోనా గారు ఒక సూచనగా ఉన్నారు. ఇప్పుడు మరి మనకి ఎవరున్నారండి? మనం ఎవరికుంటున్నాం సూచనగా? ఎవరికుంటున్నాం? మన కుటుంబంలో మన తల్లిదండ్రులకు ఒక సూచనగా ఉంటున్నామా? మనం ఒక మార్గదర్శకంగా, ఇదిగో బ్రతికితే నా బిడ్డలా బ్రతకాలి, బ్రతికితే నా భార్యలా బ్రతకాలి, బ్రతికితే నా భర్తలా బ్రతకాలనే అలాగేమన్నా ఉంటున్నాయి మన బ్రతుకులు? లేదండి.
లేదు. ఇలాంటి బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిదన్నట్టు బ్రతుకుతున్నాం మనం. అలా బ్రతుకుతున్నామండి. ఈ లోకం కొరకు క్రీస్తు వారు బ్రతకలేదు. రాబోయే జీవితం కొరకు పునాది వేసి మరి రాబోయే పరలోకం కొరకు ఆయన బ్రతుకు జీవితాన్ని ఆయన సమర్పించుకున్నారండి. ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన మనము ఎలా బ్రతుకుతున్నామో ఎవరికి వారమే ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడైతే ఎలా ఉంటున్నాం? మరలా ఒకసారి చదవండి. నినివే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. నినివే పట్టణస్థులు మనకి సూచనగా ఉన్నారండి. యోనా గారేమో నినివే పట్టణస్థులకు సూచనగా ఉన్నారు. నినివే పట్టణస్థులు మనకి సూచనగా ఉన్నారు. ఈ తరము వారికి సూచనగా ఉన్నారు. మరి మనము ఎవరికి సూచనగా ఉంటున్నాం? ఎవరికి మార్గదర్శకంగా ఉంటున్నాం? ఎవరికి మార్గాన్ని చూపించే వారముగా మనం బ్రతుకుతున్నామో ఆలోచించాలి. అలా బ్రతుకుతున్నామండి మనం ఎవరమైనా? చివరిగా ఒక మాటను కూడా మనం చూసుకుని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు మనుషులు? ఎలా మాట్లాడుతున్నారు? మరలా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారట. మారు మనసు పొందుతున్నామా? మనం మారిపోయామండి. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి చర్చిలోకి మారుతున్నాం మనం. ఇంటి దగ్గర నుంచి దేవుని ఇదిగో మహాసభలకు వస్తున్నాం మనం. ఇది మార్పండి ఇదా? ఇది కాదండి. మార్పు అంటే మన బ్రతుకులో చూపించాలి. మన బ్రతుకులో చూపిస్తున్నాం. ఒక్కొక్క మాట వింటున్నాము అంటే మన హృదయాలు పగిలిపోవాలండి. దేవుని మాట నిన్నటి దినాన్న మనం విన్నాం. నిజంగా కళ్ళల్లో నీళ్లు రాని వాళ్ళు లేరండి. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నారు. ఎంత అదృష్టం చేసుకుని మనం ఉన్నామో ఆలోచించండి. ఎంత గొప్ప మాటలు, ఎంత అదృష్టం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని మాటలు వినడానికి ఇదిగో ఎంత గొప్ప ఏర్పాట్లు చేశారండి. ఎంతో కష్టం ఉందండి ఏర్పాట్ల వెనక. ఎంతోమంది పిల్లల కష్టం ఉంది. వీళ్ళందరూ ఏర్పాటు చేసింది ఎందుకు? అనేక మంది అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మారు మనసు మీలో రావాలి అని ఆయన మాటలు వినిపించడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంటే మనం ఇంటి దగ్గర నుంచి దేవుని సభకు రావడానికి కూడా ఎన్నో కారణాలు మనం చేతపుచ్చుకుని వస్తూ ఉంటాం. చిన్న కారణాలు దేవునికి చెప్పకూడదు. ఆ కారణాలు గనక దేవునికి చెప్పితే అవి దేవుని కంటే ఎక్కువైపోతాయి. మనకి దేవుని కంటే ఎక్కువ ఏది కాకూడదు. మనందరికీ కూడా అన్నిటికంటే ఎక్కువగా దేవుడే అయి ఉండాలి. మనకి ఆయన మాటలు వినడానికే మనం వెళ్ళాలి. అందరూ మారు మనసు పొందేవారముగా ఉండాలి. మారు మనసు విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఆలోచించాలి. ఎలా ఉంటున్నామండి మారు మనసు విషయంలో? ఎలా ఉండాలంటే మారు మనసు పొందేవారు ఎలా ఉండాలి? చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి మనం ఉండాలంట. వారు కల్మషం లేకుండా ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి మార్పు వారిలో ఉంటుందో అలాంటి మార్పు మనలో కలగాలట. కల్మషం లేని మనసు ఈ రోజు ఉందండి. కుట్రలు కుతంత్రాలతో మన హృదయాల్లో నింపుకుని ఎన్నో భయంకరమైన సందర్భాలను, సంఘటనలను మనం చోటు చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వారినే కాదు మన ఇంటి వారిని కూడా ద్వేషిస్తూ మనిషి జీవితం, మానవ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనందరము ఉండాల్సింది అనేక మందికి మార్గదర్శకంగా మనం ఉండాలండి. అనేక మందికి సూచనగా మనం కనిపిస్తూ ఉండాలి. మన బ్రతుకు జీవితాన్ని చూపించాలి. బ్రతుకు అంటే అదిగో పలానా వ్యక్తిలా బ్రతకాలి, జీవితం అంటే అదిగో పలానా ఆమెలా బ్రతకాలి, ఇది రా బ్రతుకు అంటే అని చెప్పుకునే తగ్గట్టుగా మనం బ్రతకాలి. దేవుడు కోరుకునేది ఇదేనండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక మందికి సూచనగా ఉండాలి అని కోరుకున్నారు అంటే ఆయన మాటలు వింటున్న మనము మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉంటే ఎవరికి సూచనగా ఉంటామండి? మనం ఎవరికి సూచనగా ఉంటాం? కాబట్టి మనందరము కూడా దేవుని మాటలు ఇంకా ఈ దినము, రేపటి దినము, ఎల్లుండి దినము, మొత్తం ఇంకా 3 దినాలు దేవుడు గొప్ప మాటలు మనతో పంచుకోవాలని ఆశపడుతున్నారు.
చక్కటి మాటలండి. అందరూ కూడా విని వెళ్ళిపోవటం కాదు, బాగుందని వెళ్ళిపోవటం కదండి. విన్న మాటల్ని మనం పట్టుకోవాలండి, చేత పట్టుకోవాలి. వాటిని బట్టి మన మారు మనసు విషయంలో మనం జాగ్రత్త పడుతూ అనేక మందికి సూచనగా, అనేక మందికి మార్గదర్శకంగా మన బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి, అలాగే దేవాతి దేవునికి కూడా క్రీస్తు నామములో నా శుభములు, వందనములు తెలుపుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.